ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. అండ్ కమల్కి ఇట్స్ ఎ డ్రీమ్ అనమాట. ఆయనకి ఆల్ ఇండియా డాన్స్ ప్రోగ్రామ్స్లో రావాలని. సో అది తను తెలుసుకుంటుంది. తెలిసిన తర్వాత ఆయనకి ఆ కెపాసిటీ లేదు టు రీచ్ టు దట్ పాయింట్. సో తన ఎఫర్ట్స్ తోటి ఆయనకి ఎంట్రీ వచ్చేలాగా చేస్తుంది అనమాట. అంటే హీ షుడ్ పర్ఫామ్ అనేది లెజెండ్స్తో. సో ఆ బుక్ తీసి ఆయన ఫస్ట్ టైం ఆ ఇన్విటేషన్ ఆయన హ్యాట్స్ ఆఫ్ టు కమల్ అగైన్. అంటే ఆయన ఈవినింగ్ అయిపోతుంది, ఇలాగే సన్సెట్ అయిపోతుంది. ఫిషర్మన్ కోవ్లో షూటింగ్ ఎంత చక్కగా ఉంటుందండి. మనిషి ముందాక పోనీ అసలు షార్టే చాలా అందమైన షార్ట్. మీరు కూడా మెల్లగా ఆయన మీద దృష్టి ఉన్నా కూడా మీరు మెల్లగా దగ్గరికి వచ్చి ఇంత గొప్పవాడా అని ఆ పేజ్ తీసే వరకు అసలు చాలా సస్పెన్స్ మెయింటైన్ చేసి నవ్వుకుంటూ. లేదండి అది మాడ్యులేషన్ కూడా అంతేనండి. మాడ్యులేషన్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే కుదరదండి అది. ఇక ఆయన అంత గొప్పవాడా, ఈయన కూడా చాలా గొప్పవాడేట అంటంలోనే ఒక పవిత్రత ఉంటుందండి. అది ఎన్ని రకాలుగా అయినా అనొచ్చు. ఏమాత్రం కొంచెం శృతి తప్పినా లేకపోతే పేస్ తప్పినా కూడా అది కరెక్ట్ అర్థం రాదు. వేదం కన్నా ఎట్టాగైతే ఫిక్స్ అయి ఉంటుందో వేదానికి, ఒకప్పుడు కృష్ణశాస్త్రి గారు అనేవారు ఇక్కడ ఈ మాటనయ్యా పడుతుంది, అంటే పడదు ఇంకో మాట మనకు కావాలనుకున్న పడదు అనేవారు. అట్లాగే మనకు కూడా మా పరిభాషలో ఆ డైలాగు ఆ మాడ్యులేషన్ ఉంటేనే ఆ క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఈయన కూడా చాలా గొప్పవాడేట, అందరికి పోయింది, మొత్తం పోయింది. ఆ కూర్చోటంలోనే నువ్వేదో పెద్ద ఇదిగా కూర్చుని అది రాదు, మళ్ళీ ఒదిగుంటుంది. అసలు ఆ తర్వాత ఆయన ఇంకా టైం లేదు, ఇలా సన్సెట్ అయిపోతుంది. ఇంకా ఆయన నవ్వుతుండగా కమల్ లాఫ్ అన్నాడు అంతే. ఆయన ఇంకా ఆయన నవ్వడం మొదలు పెట్టాడు. ఇంకా దాని తర్వాత ఇమోషన్ అన్నాడు ఆయన. అనగానే అందులోంచి బ్లెండ్ చేసి ఆయన ఏడవడం మొదలు పెట్టాడు. సో అదే ఎప్పుడు చెప్తుంటాను నేను, మన కట్ అన్నామేమో అనుకుని చాలా మంది ఆపేస్తారు. ఎందుకంటే దృష్టి అక్కడ ఉంటుంది కదా. నాకెందుకు నువ్వు చేస్తుంటే అనిపించింది, అతను పర్ఫామ్ చేస్తుంటే అనిపించింది. ఏం చేయాలి అసలు, ఇంత కృతజ్ఞత చెప్పాల్సి వచ్చినప్పుడు నీకు ఇది గుర్తుంది. అవన్నీ మనం అక్కడక్కడ కూడా డిస్కస్ చేసుకుంటాం ఒకప్పుడు. ఇప్పుడు నేను ఎంత ఆలోచించినా కూడా ఇన్నాళ్ళ మట్టి డ్రీమ్ చేసినటువంటి ఒక పర్ఫార్మెన్స్కో లేకపోతే మరొకటి దానికో ఒక టికెట్ సంపాదించడమే కాకుండా తన పర్ఫార్మెన్స్ అక్కడ ఏర్పాటు చేసిన అమ్మాయికి ఎలా కృతజ్ఞత చెప్పాలి, మామూలు ఆలోచిద్దాం. అవును సార్, వెరీ ఎమోషనల్, అంటే అది ఆనందం ప్లస్ అది వి కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద వర్డ్స్. ది వర్డ్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎట్లా దాని సినిమాలో మనం ట్రాన్స్లేట్ చేయాలి సెల్యులాయిడ్ మీద. ఏంటి ఆలోచించాలి, ఏం చేయాలి. వాడికి ఒక్కసారి ఆ చేయి పట్టుకుని అంత ముద్దు పెట్టుకుని అలా అంటుంటే అది అంతగా అంటే ఆ పక్కనున్న క్యారెక్టర్ కూడా చాలా టఫ్ టైం అది. ఇప్పుడు కమల్ అంత రియాక్షన్ ఇస్తున్నప్పుడు బ్యాలెన్స్ చేయడానికి నాకు కూడా అవును ఇట్స్ ఎ వెరీ వెరీ టఫ్ టైం. చాలా బాగా చేస్తారండి. ఏంటిది మీరు చిన్నపిల్లలాగా. అవును, ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్స్, డాన్స్ ఫెస్టివల్స్ జరుగుతాయంటారు, అంత గొప్పగా ఉంటాయా? మరి చాలా విశేషం కదండి. ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, వివిధ దేశాల రాయబారులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక్కొక్కసారి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండండి. అంతమంది పెద్దవాళ్ళు ఎదుట తోటి కళాకారుల సమక్షంలో పర్ఫార్మెన్స్ ఇవ్వటం అంటే జాతకంలో రాసిపెట్టి ఉండాలండి. అసలు మన బోటి వాళ్ళని ఆలోచించడమే కష్టం. పోనీ ఎప్పుడైనా ఆ ఫెస్టివల్ చూడటానికైనా వెళ్ళారా? ఎక్కడండి, ఎప్పుడో ఒకసారి చాలా కష్టపడి మా గురుగారి దగ్గర నుంచి ఒక్క ఇన్విటేషన్ సంపాదిస్తే సరిగ్గా వెళ్లే టైంకి మా దగ్గర ఉండాలండి. ఈసారి జరిగే ఫెస్టివల్ కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి, వెళ్తురుగాలండి. మీ దగ్గర ఇన్విటేషన్ ఉందా? ఆల్ ఇండియా డాన్స్, ఇదే ఇనాగరల్ డాన్స్ విజిట్ యామిని కృష్ణమూర్తి, మోయ్ ఓడిసీ డాన్స్ రిసైటల్ బై సోనాల్ మాన్సింగ్.
ఓ అంత గొప్పవాడండి? మరి మోహిని ఆటం సెటిల్ బై గీతా నాయరాహ. కథక్ డాన్స్ సెటిల్ బై గోపికృష్ణ. ఈసారి అందరూ పెద్దవాళ్ళేనండి. క్లాసికల్ డాన్స్ సెటిల్ బై బాలకృష్ణ. ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే. ఎవడు చిన్నపిల్లలాగా? Thank you.